మంత్రులు కూడా. రైట్, అది విన్నారు కదా సుందరామిరెడ్డి గారు. సరే, ఇవన్నీ దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అసలు మొన్నటి వరకు, గత 2 రోజుల క్రితం వరకు మోదీ చెప్పిన వ్యాఖ్యలు, ఒక సంవత్సరం వరకు బంగారాన్ని దూరంగా ఉంచండి, దాదాపు బంగారం కొనటానికి ప్రయత్నించవద్దు అని చెప్పిన వ్యాఖ్యల్లో, సరే దాన్ని తగ్గట్టు ఖర్చులు తగ్గించుకోమన్నారా? అసలు బంగారం మీద ఎందుకు టార్గెట్ చేశారు? మిగతా విషయాలు కదా పొదుపు చేయాల్సింది. బంగారం మీద ఒకవేళ అది ఆ లిక్విడిటీ తగ్గితే మార్కెట్లో కొంత లిక్విడిటీ గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలాంటి తరుణంలో ఒక పక్క బంగారాన్ని కొనడానికి దూరంగా ఉండమన్న తరుణంలో ఒక్కసారిగా బంగారం కొనడానికి సరే మోదీ మాట విని కొంచెం దూరంగా ఉంటారు అనుకుందాం. కానీ ఇది బంగారం కొనొద్దన్న సమయంలో ఒక్కసారిగా బంగారం రేట్లు ఈ విధంగా ఆకాశాన్ని తాకేంత భయంకరమైన రేట్లు ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? బేసికల్గా ఇది బంగారం కొనొద్దని కదండి, మన దగ్గర డాలర్స్ లేవు కాబట్టి ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేసుకోండి దాని లిటరల్ మీనింగ్. ఇండియా మొత్తం ఇంపోర్ట్స్ 68 లక్షల కోట్లు అండి, ప్రయాణం 68 లక్షల కోట్లు. అందులో మేజర్ పోర్షన్ ఆయిల్ అండ్ గ్యాస్ అండి. ఆ ఇండస్ట్రీ ఒకటే లాస్ట్ ఇయర్ మనం ఇంపోర్ట్ చేసుకుంది అండ్ ఆల్మోస్ట్ 18 lakhs కోట్లు అనమాట లాస్ట్ ఇయర్ మనం ఇంపోర్ట్ చేసుకుంది. అంటే ఒక ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటే ఇండియా టోటల్ ఇంపోర్ట్స్ లో మేజర్ పోర్షన్ ఉంటుంది. అది ఈ సంవత్సరం ఆయిల్ లాస్ట్ ఇయర్ యావరేజ్ బిల్ వచ్చేసరికల్లా పర్ బ్యారెల్ వచ్చేసరికల్లా $60 ఉందండి. ఇప్పుడు అది లైవ్ మార్కెట్ లో $110 ఉంది. అంటే లిటరల్లీ డబుల్ అయింది ఆయిల్ ప్రైసెస్. రెండోది సెకండ్ బిగ్గెస్ట్ ఇంపోర్ట్స్ గోల్డ్ అండి. లాస్ట్ ఇయర్ మనం ఇంపోర్ట్ చేసుకుంది 10 లక్షల కోట్ల వర్తగల గోల్డ్, 10 లక్షల కోట్లు. అంటే ఈ రెండు కలిపి దగ్గర దగ్గర మోర్ దెన్ 30% అండి. ఓవరాల్ ఇంపోర్ట్స్ లో 30% ఉంది. అంటే లాస్ట్ 1 year లో రూపీ దగ్గర దగ్గర ₹10 డ్రాప్ అయిందండి. దాని మీనింగ్ ఏంటంటే 12% డ్రాప్ అయింది లాస్ట్ 1 year లో. అంటే ఒక పక్క రూపీ వీక్ అవుతుంది, రెండో చోట మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ మొత్తం డౌన్ అయిపోతున్నాయి. ఈ టైంలో మనకున్న కొద్దిపాటి ఫారెక్స్ రిజర్వ్స్ మనం సేవ్ చేసుకోవాలంటే అన్నెసరీ అండ్ ఇంపార్టెన్స్ లేని ఇంపోర్ట్స్ ఐటమ్స్ ఏదైనా ఉందంటే పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పేసి దాని భావన అనమాట. ఇప్పుడు క్రూడ్ అంటే తప్పదు, ఎందుకంటే దాని పెట్రోకెమికల్స్ అయినా ఫర్టిలైజర్స్ అయినా తప్పదు కాబట్టి క్రూడ్ అయితే ఇంపోర్ట్ మనం అడ్డుకోలేము. బట్ అదే టైంలో గోల్డ్ అయితే కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా. అందుకని పరిస్థితి బాగలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశపు కంట్రీ హెడ్స్ కూడా అన్ని దేశాల్లో కూడా అడ్వైజ్ ఇస్తున్నారండి. ఈవెన్ ఫ్రాన్స్ అంత అడ్వాన్స్ కంట్రీ అండి అది. అక్కడ కూడా 3 గంటల లోపు జర్నీస్ మొత్తం కూడా ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ చేశారు. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఏవి కూడా 3 గంటల లోపు ఉన్న టార్గెట్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుని వాళ్ళు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నారండి. సింగపూర్ ఎంత పెద్ద అడ్వాన్స్ కంట్రీ అండి, అక్కడ కూడా ఏసీలు మొత్తం కూడా 27 degrees కన్నా తక్కువ ఉండడానికి వీలేదన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా పొదుపు చర్యలు చేపడుతున్నారండి. పర్టికులర్ గా ఇది ఆయిల్ అండ్ గ్యాస్ రేట్లు బాగా పెరగటం వల్ల సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా మూవ్ జరగటం వల్ల జరుగుతుంది. మనం ఇండియన్ రూపీ వీక్ అవుతుందని ఇండియన్ మాత్రం సపరేట్ చూసే బదులు ప్రపంచవ్యాప్తంగా అన్ని కరెన్సీలు ఎలా డ్రాప్ అవుతున్నాయో చూసుకోండి. సౌత్ కొరియా కరెన్సీ అది వాళ్ళకి ట్రేడ్ డిఫిసిట్ లేదండి, ట్రేడ్ సర్ప్లస్ కంట్రీ. అక్కడ కూడా వాళ్ళ కరెన్సీ 14% డ్రాప్ అయింది ఈ సంవత్సరం. అంటే మీరు ఊహించుకోవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీల పరిస్థితి బాగాలేదండి. అన్ని చోట్ల కరెన్సీలు డ్రాప్ అవుతుంది లాస్ట్ 1 year లో. అన్ని చోట్ల కూడా పొదుపు చర్యలు చేపడుతున్నారు. వాళ్ళు ఇంకా రేట్లు పెంచిన తర్వాత పొదుపు చర్యలు చేపడుతున్నారండి. ఊహించండి, అమెరికా లాంటి అడ్వాన్స్ కంట్రీలో కూడా 40% పెట్రోల్ రేట్లు పెంచారు. అండ్ కెనడా పెంచారు, రష్యా పెంచారు, అన్ని చోట్ల పెంచారండి. ఏ కంట్రీలో పెంచడం లేదు. ఇండియాలో రిటైర్స్ మీద ఇంకా పెంచలేదండి. పెంచకుండా పొదుపు చర్యలు చేపట్టండి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకని గోల్డ్ కి ఎగనిస్ట్ ఉంది కాదు, ఇక్కడ గోల్డ్ ఇంపోర్ట్ బిల్లు దాటుతుంది కాబట్టి కొంచెం పోస్ట్ పోన్ చేసుకుని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అది మంచిదండి. అట్లీస్ట్ ఇండియాలో ఫస్ట్ టైం జనరల్ పబ్లిక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ట్రేడ్ డిఫిసిట్ అంటే ఏంటి, అండ్ కంట్రీని ట్రేడ్ బ్యాలెన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఫస్ట్ టైం డిస్కస్ చేస్తుంది ఓపెన్ గా. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ వన్. ఓకే సుందరం.